వరకు కూడా తీసుకెళ్లే మాటలు బాధించకూడదు. ఇది నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. ఇది ఎంత నిజంగా చాలా ధైర్యంగా చెప్తున్నాడు. ప్రభు నన్ను చూడు, నన్ను పరీక్షించండి అని దావీదు భక్తుడు చెప్తున్నాడు అనమాట. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. మనము కూడా ఆయన కృప కోసం వేచి చూడాలన్నమాట. కన్నుల కాయలు కాచేలాగా నేను ఎదురు చూస్తున్నాను అని మనం కొన్ని ఆటల కోసం అనుకుంటాం కదండి. మనము కూడా నీ కృప నా కన్నుల నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. ప్రభువా, నీ కృప నాకు చాలు. పౌలు భక్తుడు ఏమంటారు? నీ కృప నాకు చాలు అయ్యా, నీ కృప కోసం నేను ఎదురు చూస్తున్నాను, నా కళ్ళ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా లక్ష్యం మనకి ఏదైనా మనసులో ఉండిపోయింది అనుకోండి, ఏదైనా సరే నీకు అదే జ్ఞాపకం వస్తుంది. అలాగే ఆయన కృపను మాత్రమే మనం మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. ఆయనే సత్యము, మార్గము, సత్యము, జీవము కూడా